చిన్నోడితో నాకు అస్సలు చాతనవ్వట్లేదు. నిన్న నైట్ కాదు, నిన్న ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు షాప్కి వెళ్దాం అని ఒకటే గొడవ. నేను వేడి నీళ్ళు పెట్టేసి మీద ఉన్నాను, మా వారైతే పిక్ చేసుకున్నారు పిల్లలిద్దరిని. ఇంకా సోహెల్ పెద్దోడైతే వచ్చేసాడు ఇంట్లోకి, వాడికి స్నానం కూడా పోయించాను. వీడు షాప్కి వెళ్దామని కిందనే నిల్చొని ఏడుస్తూనే ఉన్నాడు, వాడే వస్తాడు కదా అనేసి మా వారు సోహెల్ అయితే మీదకి వచ్చేసారు. ఇంకొక 2 మెట్లు ఎక్కితే అయిపోయింది. కొంచెం దూరం అంటే ఒక 5-6 అడుగులు వేసేస్తే మా రూమ్ వస్తుంది. ఆ 2 మెట్టు కానీ నిల్చొని బాగా ఏడుస్తున్నాడు. నేను ఎందుకు అటు సైడ్ వెళ్ళాను, ఎందుకు ఇంత ఏడుస్తున్నాడు తీసుకొద్దామనే లోపు 2 కోతులు పక్కన గోడ మీద ఉన్నాయి, నోరు తెరిచి అని ఇట్లా భయపట్టిస్తున్నాయి. నాకైతే మస్తు భయమైంది. మేము ఒర్రుతూనే ఉన్నాము, సో అది చిన్నోడు ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఒక కోత అయితే మన పక్క నుంచి ఇలా జంప్ చేసి వెళ్ళిపోయింది. వామ్మో అనుకున్నాను. ఇది 2సారి వాడిని దేవుడు కాపాడేశాడు. ఇంకా అలా ఉంటుందన్నమాట మా చిన్నోడితో. అస్సలు ఇక్కడ ఒక్క దగ్గర ఉండడు. ఇంకా మొన్నైతే ఊర్లో ఒక అంకుల్ బిల్డింగ్ మీద ఉన్నాడంట. ఏమైందో మరి ఏమో తెలీదు, కోతులన్నీ మీద పడేసరికి బాగా సీరియస్ అయిపోతే ఎంజిఎంకి తీసుకెళ్తే ఇంకా ఆలోపే చనిపోయారంట. మీకు తెలిసే ఉంటుంది, వేటి న్యూస్లో వచ్చింది. సో అలా ఉన్నాయి ఇక్కడైతే. ఇంకా మేము ఉండే సైడ్ అయితే కోతులు బాగా ఉంటాయి అన్నమాట. అస్సలు అర్థం కాదు వాటితో ఏం చేయాలో. అండ్ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్లోకి దహివడ చేశాను. రెసిపీ కావాలంటే కామెంట్స్లో చెప్పేసేయండి. సూపర్ టేస్టీ దహివడ. అండ్ మా సోమేర్ అయితే అలా ప్రమాదంలో నుంచి తప్పించుకున్నాడు. అలా ఉంటుంది. సో మీ పిల్లలు కూడా ఇంతేనా అనేది కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోకండి. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.